2034 దాకా నేనే ఉంటాను ముఖ్యమంత్రిగా అని ఆయన చెప్పుకుంటున్నాడు. దానికి ప్రధాన కారణం ఒక 2, 3 అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి కేసీఆర్ గారు బయటకు రాకపోవడం. కేసీఆర్ గారు ఎలాగో రారు. కేటీఆరే నడుపుతాడు పార్టీని అప్పటి వరకు. కాబట్టి ఏదో చేయొచ్చని ఒకటి. రెండోది హరీష్ రావు గారిని పదే పదే మీరు హరీష్ రావు గారు ఇద్దరు పార్టీని నడుపుతున్నా ఆయన బీజేపీలో చేరిపోతాడు. కేసీఆర్ మీద ఒట్టేసి చెప్పు నువ్వు చేరనని. ఇలాంటి నేరుగా ముఖ్యమంత్రి గారే అంటున్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీ ఇద్దరి మధ్య గ్యాప్ రావడం అది కాంగ్రెస్‌కి కలిసొస్తుందనే ఒక ధీమా నేను కనిపిస్తుంది అక్కడ. ఒకటి అడుగుతాను కళ్యాణ్ గారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే మేము విమర్శ చేస్తే లేదా మేము విమర్శ చేస్తే ఒక్క మంత్రి అన్న ముఖ్యమంత్రిని సమర్థిస్తూ మాట్లాడుతున్నాడా రాష్ట్రంలో? మీరు చెప్పండి నాకు. ముఖ్యమంత్రి గారు హిట్లర్ నాకు ఆదర్శం అంటే ఒక్క మంత్రి బయటకు వచ్చి అవును మాకు హిట్లర్ ఆదర్శం అన్నవాడు ఉన్నాడా? ముఖ్యమంత్రి గారు రక్తం చల్లండి అంటే అవును రక్తం చల్లండి అన్న మంత్రి ఒక్కడు ఉన్నాడా? అసలు ముఖ్యమంత్రి గారికి ఆయన మంత్రులకు మధ్యన గ్యాప్ ఉంది. ముఖ్యమంత్రి గారికి ఆయన మంత్రులకే సయోధ్య లేదు. ఒక్క మంత్రికి కూడా ముఖ్యమంత్రి అంటే గౌరవం లేదు ఈ రాష్ట్రంలో. ప్రైవేట్ సంభాషణలో వాళ్ళు ఏం మాట్లాడతారో మాకు కూడా తెలుసు. నేను చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టను. కానీ వాళ్ళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ శాసనసభ్యుడు ఒక్కడికి కూడా ముఖ్యమంత్రి అంటే గౌరవం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈయన స్థాయి ఏంటో. ఈయన అంటారు చూడ భాగ్యలక్ష్మి బంపర్ డ్రా టైప్లో ఒకటి తగిలింది ఆయనకి. అదే కోతి కొబ్బరి చిప్పు దొరికినట్టు వాళ్ళ రాష్ట్రం దొరికింది. ఏదో మాట్లాడుతూ ఉంటాడు. నేను అందుకే ముఖ్యమంత్రి గారికి నేను సూటిగా కెమెరాలో చూసి చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు కలాం గారు ఏం చెప్పారంటే ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారు కలలు కనండి కథలు చెప్పకండి. అంటే బీజేపీ చాలా రాష్ట్రాల్లో చేసిన ప్రయోగమే కదా అది. అంటే పార్టీలను చీల్చడం, ఒక బలమైన నాయకుడిని ఆకర్షించడం, ఒత్తిడి చేయడం వాటెవర్. ముఖ్యమంత్రి గారు కూడా అదే అంటున్నారు. అలాంటి అంటే హరీష్ రావు గారు అట్లా పార్టీ మారే ఛాయిస్ ఏమైనా ఉందా? పాపం హరీష్ రావు గారు ఎన్నిసార్లు చెప్తారో నేను ఎన్నిసార్లు చెప్పాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి దింపుడు గల్లం ఆశ ఉండొచ్చు. బీఆర్ఎస్ ఏదో విచ్ఛిన్నం అవుతుంది, ఏదో జరిగిపోతుంది, నాకు సందు దొరుకుతుంది, నేను డైరెక్ట్గా ఎట్లాగూ గెలవలేను, మంచి పనులు చేసి ప్రజల మనసు గెలవలేను, కాబట్టి ఏదో అవతల వాళ్ళన్నా చీలికలు పీలికలు చేసి గెలవాలని ఆయన తాపత్రయపడుతుండొచ్చు. హరీష్ రావు గారు 100 సార్లు చెప్పారు. ఇంకెన్నిసార్లు చెప్తాడు పాప ఆయన? ఎన్నిసార్లు శీల పరీక్ష పెడతారు? ఆయన ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడితే మేము స్పందించాలి? 4 పార్టీలు మారిన రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే మేము మాట్లాడాలా? 25 ఏళ్ల నుంచి హరీష్ రావు గారు పాపం కేసీఆర్ గారి నాయకత్వంలో నిబద్ధత కలిగిన సైనికుడుగా పనిచేస్తున్నాడు. ఇంకెన్నిసార్లు చెప్తాడు ఆయన? 100 సార్లు చెప్పాడు ఇప్పటికీ. నేను పార్టీ మారను, జీవితాంతం కేసీఆర్తో ఉంటా అని చెప్పాడు. నా పుట్టుక టీఆర్ఎస్, నా చావు టీఆర్ఎస్ అన్నాడు. ఇంకేం చెప్తాడు ఆయన? ఎన్నిసార్లు చెప్పాలి? రైట్. కేటీఆర్ గారు ఇంకొకటి మీరు గిఫ్ట్ స్మైల్ అని మీ బర్త్డే సందర్భంగా గతంలో అనౌన్స్ చేశారు. అది బాగా అక్కడక్కడ కొంత చేశారు. మీ నాయకులు చాలా పెద్ద ఎత్తున చేశారు కార్యక్రమం ఒకటి. రెండోది కేటీఆర్ గారు అంటే ఇంతకుముందు చెప్పారు భరద్వాజ గారు కూడా వాట్సాప్ పెడితే రియాక్ట్ అయ్యేవాళ్ళు ఇంతకుముందు అని. ఇప్పటికి కూడా అఫ్కోర్స్ మీరు ట్వీట్లకు రియాక్ట్ అయినంత జనానికి నేరుగా రియాక్ట్ గారు అనే విమర్శకు ఏం చెప్తారు? ఎన్ని వచ్చినాయి అంటే బ్రదర్ ఇప్పుడు మీరు చాలా మందికి ట్విట్టర్లో రియాక్ట్ అవుతారు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బయటికి పోతే ఆ ఫోన్ ఓపెన్ చేస్తే 200 మెసేజ్లు ఉంటాయి. అవును. ట్విట్టర్లో ఇంకో 200-300 ఉంటాయి. ఎన్నిటికి రియాక్ట్ అవుతాము? కొన్నిటికి అవ్వచ్చు, కొన్నిటికి కాకపోవచ్చు. నేను కూడా మనిషినే కదా. ఫోన్లు వస్తాయి, నెక్స్ట్ మీటింగ్కి పోవాలి, నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది. కొన్నిటికి ఇంపార్టెంట్ అనుకున్న వాటికి ప్రయారిటీలో ఉన్న వాటికి కొన్నిటికి రియాక్ట్ అవుతాం, కొన్నిటికి కాలేము. అదే అందరం మానవ మాత్రమే కదా. కాబట్టి కొన్ని ఏమైనా పొరపాట్లు జరుగుతున్నాయేమో, నాకు అంతకంటే ఎక్కువ చెప్పలేను. కానీ బట్ ఎస్, వెరెవర్ దెర్ వాజ్ అ సిచ్యువేషన్ దట్ డిమాండెడ్ మై అటెన్షన్, ఐ రెస్పాండెడ్ ఆల్వేస్. చాలా వరకు మీరు అవుతూ ఉంటారు, అక్కడక్కడ కనిపిస్తుంటాయి కూడా. ఫైనల్గా చెప్పండి, మీ ఈ ఇంటర్వ్యూ చూస్తున్న కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ వాటెవర్ 2.5 ఏళ్ళు ఇంకా 2.5 ఏళ్ళు మీ కార్యాచరణ ఏంటి? ఏ రకంగా యాక్టివ్గా ఉండబోతున్నారు? మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే ఏం చెయ్యలేదు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇవన్నీ ఒక నిమిషంలో చెప్పాను. తెలంగాణకి ఫైనల్గా మేజర్ చెప్పండి, ఒకటి రెండు. నేను చెప్పేది ఒకటే, ఒక అధికారంలోకి వస్తే కాదు, అధికారంలోకి వస్తాము. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. గతంలో కంటే మెరుగైన పాలన అందిస్తాం. గతంలో ఏమైనా చిన్న చిన్న పొరపాటు జరిగింటే అవన్నిటినీ సవరించుకుంటాము. తప్పకుండా మెరుగైన పరిపాలన అందిస్తాం. నెంబర్ 1. ఈ 2.5 ఏళ్ల కాలం అని చెప్పి మనం ఏం బాధపడాల్సిన అవసరం కానీ ఇంకోటిగా ఏం లేదు. మనిషి జీవితంలో ఎత్తు పల్లాలు తప్పవు, గెలుపు ఓటములు తప్పవు. అట్లాగే పార్టీకి కూడా ప్రస్థాన ఉత్థానాలు తప్పవు. ఆ క్రమంలో ఇప్పుడు మనకి జరిగిన ఈ సెట్ బ్యాక్ ఏదైతే ఉందో చిన్న సెట్ బ్యాక్ మాత్రమే. బట్ ఐ అపీల్ టు ఆల్ ఆఫ్ అవర్ బీఆర్ఎస్ brothers and sisters, let us make sure that our comeback will be greater than this setback. That's all I'm going to say. Thank you.